రాష్ట్రం ధారయదాం ధ్రువం భద్రం కర్ణే విశ్వయామదేవాః భద్రం పశ్యే మాక్షభిర్యేతాః అభివృద్ధి అభివృద్ధి ఫోటో తీసి ఓకే ఓకే మంజు మళ్ళీ ముందుకు రమ్మన్నా ఫోటో తీసుకున్నాక రమ్మన్నా ముందు పెట్టించుకో. వీళ్ళు నడిస్తే అవసరం లేదు, వాళ్ళు వెహికల్ ఎక్కితేనే జీప్ మొత్తం నడిస్తే కదా మీ ఇష్టం. మీరు ఎట్లా అక్క వెహికల్ దాదాపు 2017లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ అయింది 74 కోట్లతో. కానీ పనులు కూడా ఒక 70% అయిపోయినాయి. మళ్ళీ కొన్ని పనులు ఆగిపోయినాయంటే ఎందుకు ఆగిపోయినాయి అనేది మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కానీ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఆ రోజు వేసిన టెండర్ ఎవరైతే వేస్తారో వాళ్ళందరూ కూడా ఆపేసుకొని పోయిన తర్వాత రోజు అయిన దానికి మళ్ళీ మేము మాట్లాడి
ನಡು ಡ್ರೋನಲ್ಲಿ ಹೋದ ಗುಂಪು ಮಂದ ವಾಯ್ಸ್ ಇದೈತೆ గుజరాత్ పెట్రోల్ లేదు 8 నెలలకు పూర్తి కాకనే మళ్ళీ మనం బ్రిడ్జ్ ఓపెన్ చేసుకున్నామంటే అది ఒక ఎన్డీఏ ప్రభుత్వం గొప్పతనం అనేది మురళి 39 బర్న్ అవుతుంది చాలా మంది నాకు కూడా నేను కూడా ఎందుకంటే నేను కూడా బాగా ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు ఎన్నోసార్లు కూడా మనం గేట్లు రైల్వే గేట్లు కూడా 2 ట్రైన్లు పోయినప్పుడు గంటల మనం అక్కడ వెయిట్ చేసుకుని కూడా ఏర్పడింది. అప్పుడు మాకు కూడా ఎప్పుడు తొందరగా అయిపోతేనే ఇదంతా ఎంత తొందరగా అయిపోతే అంత మంచిదని కూడా అనుకున్నాం. తొందరగా కూడా నేను కాంట్రాక్టర్లకి ప్రెజర్ చేసి ఈ పనులు కూడా పూర్తి కూడా చేయించాం. కాంట్రాక్టర్లు కూడా ముందుకొచ్చి ఎస్కేసి కాంట్రాక్టర్లు ముందుకొచ్చి ఆ సంస్థ కూడా ముందుకొచ్చి బ్రిడ్జ్ కూడా ఓపెన్ తొందరగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లకి అదేవిధంగా అధికారులు కూడా నేను డిపార్ట్మెంటల్ అందరికీ కూడా పేరు మేము మా ప్రయాణికుల తరఫున కానీ నా తరఫున మా అందరి తరఫున కూడా నేను కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు పూర్తిగా అంటే 42 దాదాపు 44 జాతీయ రహదారులు కలవడంతో పాటు బెంగళూరు, హిందూపురం, పెనుగొండ, మడకశీల, రాప్తాడు ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చాలా రకాలుగా ఇబ్బందులు పడిన విషయాలు కూడా మనం కల్లారా కూడా మనం చూసామని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి ఎవరు కూడా ప్రయాణికులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు ఇబ్బందులు కూడా పడకూడదని ప్రత్యేకంగా ఈరోజు బ్రిడ్జి కూడా ఓపెన్ చేసాం. చాలా సంతోషంగా నా చేతుల మీద నేను చేసింది కూడా చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞత భావంతో మా ప్రజలు కానీ ఎవరైతే ప్రయాణికులందరూ కూడా ఉంటామని ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంకా అనంతపురం టౌన్లోకి ఈ విధంగా తిరుక్కొని పోకుండా ఇదే హైవే మీద కూడా పోతే ప్రయాణం కూడా మనకి చాలా తొందరగా కూడా అయిపోయింది. ఇంకా బ్రిడ్జి ఇంకా మనకి ట్రైన్లు పోయేదానికంటే రైల్వే ఉన్నాయి. అవి కూడా త్వరగా కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నాం. త్వరగా అవి కూడా పూర్తి కూడా చేయమని పూర్తి కూడా అయిపోతాయి. ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ఈ రోజు నుంచి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. బ్రిడ్జి ఉంది కదని స్పీడ్ గా పోకుండా ఎవరు కూడా ప్రయాణికులు కానీ బైకుల్లో పోయాలి కానీ నైట్ టైం పోయే వాళ్ళందరూ కూడా ప్రయాణికులు కూడా స్పీడ్ గా పోకుండా స్లోగా కూడా చూసి వెళ్ళాలని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఇక్కడ కూడా ఒకటి ఇంకా అక్కడ మనకి కదుపులో దగ్గర కూడా కొంచెం ఉంటుంది. అది కూడా ఒక జంక్షన్ కూడా అక్కడ మేము కూడా ప్రపోజ్ చేసాం. వచ్చేంత వరకు కూడా ఆ ప్రయాణికులందరికీ కూడా చెప్తున్నాం స్పీడ్ గా పోవద్దని అక్కడ కొంచెం బ్రేక్ వేసుకొని స్లోగా వెళ్ళాలని అదేవిధంగా ప్రయాణికులు కూడా మొన్ననే గౌరవ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా మాట్లాడినారు. మేము మాట్లాడుతున్నాం, అందరికీ కూడా చెప్తున్నాం. మన బైకులు కూడా తోలినప్పుడు జాగ్రత్తగా కూడా తోలాలి. మన ఇంట్లో కుటుంబ సభ్యులు, భార్య గారి పిల్లలందరూ మనకి గౌరవం మనల్ని అందరినీ సంతోషంగా బయటికి పంపించినప్పుడు మళ్ళీ తిరిగి సంతోషంగా ఇంటికి చేరాలంటే మీరందరూ కూడా ఎవరైతే బైక్ తోలిన వాళ్ళు ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. పెట్రోల్ బంక్ లో కూడా పెట్రోల్ పోసేటప్పుడు హెల్మెట్ ఉందా లేదనేది వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసి పెట్రోల్ కూడా పోసే బాధ్యత పెట్రోల్ బంకుల యజమానానికి కూడా వాళ్ళు కూడా నేను తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రాణం ఖరీదు ప్రాణం అంటే చాలా విలువైనది. నువ్వు ఏదైనా పొరపాటు ఏదైనా నీకు జరగరాంది జరిగితే ఆ కుటుంబం రోడ్డు పాలు పడుతుంది. ఆ కుటుంబాన్ని కూడా మాట్లాడించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఒక్కసారి ప్రత్యేకంగా మా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా తెలియజేస్తే వెహికల్ ఉంది. అదే విజువల్ కావాల్సి క్యాను వస్తాను.
వద్దులే, మీరు ఈ వెహికల్ ఎక్కేయండి. ఒకవేళ కాన్వైపు అటువైపు ఇటు రావాలి కదా, మీడియా వాళ్ళు అందులో కూర్చుంటారు, వాళ్ళు కవర్ చేసుకుంటారు. లేదు నడవాలనుకుంటే కొద్ది దూరం నడవండి. ఎవరు ఏమంటారు లేప మీ సార్ అందరినీ మమ్మల్ని వస్తున్నా మీ సార్ కోసం. ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు కూడా తోయలేదు, నువ్వు వస్తున్నావు. ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు కూడా తోయలేదు, నువ్వు వస్తున్నావు. మీ వెనక మేము ఉంటాం, మీరు ముందుంటే మీ వెనక మేము ఉంటాం. అది జీసస్ నగర్ మోర్ ఉంది కదా, దాని పక్కనే ఏసీ డిగ్రీ కాలేజ్ పక్కన అదే 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 ఏసీ అదే. మెల్లగా మూగు. రైట్ జీప్లో ఉన్నారు. హలో చూస్తావా? బండ్లో ఎక్కువ సైడ్ కూడా సైడ్ అయిపోయిందా? కల్లాడి దగ్గర మీరేం చేయనప్పా వెహికల్ సెంటర్కి వస్తే బండి కానీ సెంటర్కి వస్తుంది. నాయుడు సెంటర్కి రమ్మండి, ఇక్కడ బండి పై పోతావా? పోతానా? పై పోయి పట్టుకోతా. ముందుకు చెయ్యి టాపకు మాస్టర్ వాటి పట్టు చెప్తా. ఆ చెయ్యి టాపకు మాస్టర్ మార్చుకుంటాను.
ఫ్రీగా ఉండదు, ఫ్రీగా ఉండదు. రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత అట్లా ముందుకు పెట్టుకో బండి మళ్ళీ ఇది కూడా ఫోటో దొరకలేదు నిలబెట్టుకున్నాం. సెకండ్ అంతే అటు సైడ్ ఉండండి. వెడల్పున్నాడు పట్టుకొని అట్లా పట్టుకొని ఆడ దొరకలేదు. అక్కడ ఒక సెకండ్ పట్టుకున్నా ఒక నిమిషం ఉండమన్నా చూడ ఉండమన్నా అక్క అక్క ఒకసారి అక్క 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 అన్న చూద్దాం అక్క ఇది చూడమ్మా ప్రవీణ్ ప్రవీణ్ దొరికింది దొరికింది మంచిగా అన్న రెడీ
సరే అందులో అట్లా నేను ముందు పోలే కదా ఫోటో మేడం సింగిల్ ఫోటో తీసుకున్నాను మిడిల్లో ఒకటి ఆ ఎడ్జ్లో ఒకటి పెడతాం ఇక్కడ రాదు సైడ్ సైడ్ స్లో పట్టండి అన్న దగ్గర తీసాలి దొరుకుతాదేమో చూస్తాను నన్ను సైడ్ అన్నాడు రైట్ చీప్ రేణు వాళ్ళకి ఎట్లా చీప్ రేణు వెలికన్నా అంతే ఒక లైన్ ముత్తాలో రా నడుచు వెంకటేశ్వర వస్తానా తీసారు లేంगे ఏముందిరా కోపాలు
ఆయక్క మాట్లాడుతుందా మాట్లాడుతుందా ఆయక్క తొందరగా మా మాడి అచ్చదనా అచ్చదనా చెప్పండి రెండు పట్టుకోవాలి లోకల్ రాళ్ళు ఉంటా వాసు వచ్చేది కదా దాని అర్థం